నమస్తే కేఎస్కే టీవీ న్యూస్ కి స్వాగతం. నేను రియా. ముందుగా వార్తల్లోని వివరాలను గుత్తి గురుకుల బాలికల పాఠశాలలో ఘనంగా తల్లిదండ్రుల ఆత్మీయ సమావేశం. రిపోర్టర్ కేఎస్కే సునీల్. అనంతపురం జిల్లా గుత్తి ఏపీ గురుకుల పాఠశాలలో శనివారం పాఠశాల ప్రధానోపాధ్యాయురాలు విజయలత ఆధ్వర్యంలో విద్యార్థుల తల్లిదండ్రులు ఉపాధ్యాయులు ఆత్మీయ సమావేశం నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా పాఠశాల చైర్మన్ శివశంకర్, లయన్స్ క్లబ్ గవర్నర్ విరూపాక్షరెడ్డి, లయన్స్ క్లబ్ అధ్యక్షుడు సీనా, ఏపీఆర్ఎస్ జాయింట్ సెక్రటరీ సురేష్ రెడ్డి, ఎస్వి వెంకటరమణ హాజరయ్యారు. ముందుగా ముఖ్య అతిథులుగా పాఠశాల సిబ్బంది, విద్యార్థులు ఘన స్వాగతం పలికారు. అనంతరం వారు మాట్లాడుతూ విద్యార్థుల విద్యా అభివృద్ధికి తల్లిదండ్రులు సహకరించాలని కోరారు. విద్యార్థులతో కాసేపైనా వారి తల్లిదండ్రులు గడిపి వారి యోగక్షేమాలు అడిగి తెలుసుకోవాలన్నారు. అనంతరం విద్యార్థులు చేపట్టినటువంటి సాంస్కృతిక కార్యక్రమాలు ఎంతగానో అలరించాయి. ఈ కార్యక్రమంలో విద్యార్థులు, వారి తల్లిదండ్రులు మరియు ఉపాధ్యాయులు పాల్గొన్నారు. बेटी हिंदुस्तान की बेटी हिंदुस्तान की कुर्बानी दे जान की बेटी हिंदुस्तान की बेटी हिंदुस्तान की बेटी लगी युद्ध से पीछे हटेगी कुर्बानी बेटी हिंदुस्तान की बेटी हिंदुस्तान की। Respected dignitaries on the dais, committee members, తర్వాత వచ్చేసినటువంటి తల్లిదండ్రులు, మా టీచర్స్ మరియు మై డియర్ స్టూడెంట్స్ అందరికీ ఈ శుభదినాన నమస్కారాలు, శుభాభినందనలు. మరి ఈ మెగా పేరెంట్స్ మీటింగ్కు విచ్చేసిన ప్రతి ఒక్కరికి స్వాగతం, సుస్వాగతం. తర్వాత ఈరోజు మన మధ్యలో మా ఏపీఆర్ఈ సొసైటీ నుంచి వచ్చినటువంటి పెద్దలు, గౌరవనీయులైన ఎస్సీ గారు, రమణా సార్ గారు, తర్వాత మా సెక్రటరీ, మా డిప్యూటీ సెక్రటరీ సార్ అయినటువంటి సురేష్ బాబు గారి, చైర్మన్ గారు కూడా ఉన్నారు. తర్వాత మన ముఖ్య అతిథులు, విశిష్ట అతిథులు అయినటువంటి లయన్స్ క్లబ్ గవర్నర్ అయినటువంటి శ్రీ విరూపాక్షరెడ్డి గారు, తర్వాత లయన్స్ క్లబ్ ప్రెసిడెంట్ అయినటువంటి శ్రీనివాసులు గారు కూడా వేదిక పైన ఉన్నారు. మరి ఇదొక మంచి మన గవర్నమెంట్ తలపెట్టినటువంటి ఒక మంచి కార్యక్రమము. మామూలుగా పేరెంట్స్ అందరూ స్కూల్కు రావడం అనేది కొత్త విషయం కాదు, కానీ పిల్లల్ని కలవటానికైనా వస్తుంటారు. మరి పిల్లలను కలవటము, వాళ్ళకు క్యారెట్లు కావడము, వాళ్ళకు తెచ్చినవేవో ఇవ్వటం, వెళ్ళిపోవటం, ఇంతవరకే. మాకు కూడా మీ వాళ్ళ చదువు గురించి డిస్కస్ చేయడానికి పెద్దగా టైం దొరికే కాదు. తర్వాత లాస్ట్ ఇయర్ అయితే మేము ప్రతి హాలిడేస్ ముందు, అంటే దసరా, పొంగల్, అట్లా హాలిడేస్ ఆ విషయానికి కేటాయించడం అనేది ఒక మంచి విషయమే. సో దీన్ని మనం సరైన రీతిగా సద్వినియోగం చేసుకుందాము. మరి పేరెంట్స్ అంతా ఇంకా చాలామంది రావాల్సినటువంటి వారు ఉన్నట్టున్నారు. సో ఏమైనప్పటికీ అయినటువంటి విరూపాక్షరెడ్డి గారు ఈరోజు మన ముఖ్య అతిథులు, వారిని కొన్ని విషయాలు మాట్లాడవలసిందిగా కోరుతున్నాం.
Good morning. Good morning, sir. Very good morning. గుడ్ మార్నింగ్ ఉన్నంత ప్రెజర్ వెరీ గుడ్ మార్నింగ్కి లేదు. వెరీ గుడ్ మార్నింగ్ అనేది వెరీ అనేది ప్రెజర్. మీ దగ్గర ఆ ప్రెజర్ రాలా? థ్యాంక్ యూ. మరి ఈనాటి అధ్యక్షత వహించిన మన విజయలత మేడం గారికి, ఎంతో సుదీరం నుంచి వచ్చిన మన ఏపీఆర్ఎల్ సొసైటీ ఎస్సీ గారు అయినటువంటి రమణారెడ్డి గారికి, అదేవిధంగా మనకు డిప్యూటీ సెక్రటరీగా ఆయన కూడా చాలా సుదీరం నుంచి దాదాపుగా విజయవాడ నుంచి వచ్చారు సురేష్ బాబు గారికి, మరి మా లయన్స్ క్లబ్ ప్రెసిడెంట్ మన శ్రీనివాసులు గారికి, అదేవిధంగా మా లయన్స్ మిత్రుడు ఈ యొక్క స్కూల్ చైర్మన్ అయినటువంటి స్వామి శివశంకర్ గారికి, అదేవిధంగా మిగిలిన మెంబర్స్కి, స్నేహలత మేడం గారికి, శ్వేత మేడం ఐ డోంట్ నో మేడం గారికి, ముఖ్యంగా తల్లిదండ్రులకి, అదేవిధంగా ఈ యొక్క ఈ యొక్క స్కూలు ఉపాధ్యాయులు అందరికీ, అదేవిధంగా ఈరోజు ఆనిముత్యాలైనటువంటి మీ స్టూడెంట్స్కి అందరికీ, పెద్దలకందరికీ నమస్కారం, పిల్లలకంతగా ఆశీస్సులు. జనరల్గా మా లయన్స్ క్లబ్లో మెగా క్యాంపు, మెగా హెల్త్ క్యాంప్ అని పెడుతుంటాం. కానీ ఇప్పుడు టాపిక్ మారిపోయింది, మెగా పేరెంట్స్ డేగా మారిపోయింది. ఓకే, ఒక చిన్న క్వశ్చన్లు వేస్తుంటాను, దాంట్లో విన్ అయిన వాళ్ళకి కూడా ఎగ్జామ్కి రాసే అటువంటి పెన్ను కూడా మీకు ఇవ్వబడుతుంది. కాబట్టి కొద్దిగా హుషారుగా 100% దాదాపుగా 40% విటమిన్ డి లోపించిన పరిస్థితులు ఉన్నాయి. ఎందుకంటే మనం ఏది నింపితే అది బయటకు వస్తుంది, మంచి నింపితే మంచి వస్తుంది, చెడు నింపితే చెడు వస్తుంది. సో మేము పిల్లలు ఉన్నప్పటికీ ఇప్పటికీ చాలా తేడాలు వచ్చాయి, చాలా అట్మాస్ఫియర్ చేంజ్ అయింది. స్టూడెంట్లో విపరీతమైన వాక్ స్వాతంత్ర్యం అయితేనేముంది, తిరుగుబడే స్వాతంత్ర్యం అనేది ఎక్కువ అవుతుంది. కానీ అందరు చెప్పకూడదు, 10th క్లాస్ వాళ్ళు చెప్పకూడదు. మరి చెప్పమా, ఎవరు చేయిపెక్కిస్తాను? ఒక్కరు చెప్పాలి, అందరికి ఇవ్వలేను కదా, పెన్ను తుంచి ఇవ్వలేను కదా. మా ప్రెసిడెంట్ గారి చేతుల మీదుగా ఒకటి తీసుకో. ముఖ్యంగా ఈ స్కూల్ అంటే మాకు చాలా ఇష్టము. ఒక 10, 15 ఏళ్ళు 20 ఏళ్ళ కిందట జడ్జి గారు, నేను ఇక్కడున్న సివిల్ జడ్జి గారు, మేము రెగ్యులర్గా వచ్చేవాళ్ళము. ఇక్కడ అప్పట్లో